సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో పూజిత గారు, గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ కూడా స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద చాలా సక్సెస్ అయ్యారు. కానీ నిజ జీవితంలో చెప్పాలంటే 100% ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో మీరు కూడా ఒకళ్ళు. పూజిత గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు అంటే ఏముందిలే, మొగుడిని వదిలిపెట్టింది, గొడవలు, కేసులు, స్ట్రైట్ ఫార్వర్డు, యాటిట్యూడు, సో నేనే గొప్ప అని పొగరు, ఇవే కదా క్వశ్చన్లు అనుకునే యాంకర్స్ కూడా చాలామంది ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఎవరు వెళ్ళినా కానీ వీటి మీద థంబ్నెయిల్స్ పెట్టుకుందాం, ఆమెను ఇవే అడుగుదాం అని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నా వరకు వస్తే నేను ఒకటే అడుగుతాను. మీ ముందు జనరేషన్ మీరు చాలామందిని చూశారు, మీ జనరేషన్లో ఉన్న వాళ్ళని చాలామందిని చూశారు. ఆర్టిస్టులని, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, లేడీ ఆర్టిస్టులని ఎంతోమందిని చూశారు మీరు. చేసుకున్నవాడే శత్రువు అందరికి, లేకపోతే 2-3 పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి. ఇదే జరిగింది అందరి జీవితం. అదొక శాపమో మరి వరంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. పోన్లే, అట్లీస్ట్ మేమన్నా బతికున్నాము, మా పిల్లలన్నా హ్యాపీగా చూసుకుందాం, దేవుడు ఇచ్చిన ఒక వరంలా ఫీల్ అవుతారు. కొంతమందికి శాపంలాగా కూడా ఫీల్ అవుతారు. అది మీకు కూడా కొట్టింది. చాలా చోట్ల చాలా చెప్పుంటారు. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ మీ లైఫ్ లో జరిగిందంటే ఏమని చెప్తారు అసలు ఈరోజు? ఇది ఆర్టిస్టులకి ఒక శాపం అండి. చాలా మంది ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులో మాక్సిమం 100కి 95% ఫెయిల్యూర్సే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు, లేదా డబ్బు మనిషి, లేదా వ్యసనపరుడు, ఏదో ఒకటి ఇలాంటిదే. అలాంటి వాళ్ళు ముందే ఏం చూసుకుని ఉంటారు, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అని తెలియక ఆర్టిస్టులు ఏంటంటే అండి, ఒక మూమెంట్ వచ్చాక ఎలాగ పెళ్లి చేసుకోవాలి, ప్లస్ అలసిపోతారు. అన్నీ చూసుకోకుండా కొన్ని మాటలకి వేరే ఒక రకమైన మాటలు కూడా ఉంటాయి కదా. అలాంటి మాటలు పట్టడం కంటే పెళ్లి చేసుకొని ఉండటం ఉత్తమం కదా అన్న దీనికి కూడా పెళ్లి చేసుకుంటారు. గొప్ప సింగర్స్ ఉన్నారు. ఎల్లారీశ్వరి గారు పెళ్లి చేసుకోలేదు. అవును. అలా సో ఒకరితో ఒక మాట అంటే చెప్పాను కదా, ఈ గోకుళ్ళు ఇవన్నీ లేకుండా ఉండాలంటే పెళ్ళి అనేది ఉంటే దానికి ఒక ఫస్ట్ మనకు ఒక రక్షణ. అలాంటి దీనికి ఆ గోకుళ్ళు ఉండవు అన్నదానికి నేను టెంప్ట్ అయ్యా. ప్లస్ ఫస్ట్ థింగ్, పెళ్లి అనేది నా దృష్టిలో అసలు మగవాళ్ళంటే నాకు ఇష్టం లేదు. అది మా ఇంట్లో అందరికి తెలిసింది. అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే జీవితాన్ని చదివిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆర్టిస్టులలో పూజిత అంటుంటారు అందరూ. ఇంత అసలుకి సెటిల్డ్ గా ముందు ఏం జరుగుతుందో కూడా తనే ఓవర్ గా ఆలోచించి ఇది జరగకూడదు అని స్టెప్ వేయకుండా ఉండే వాళ్ళల్లో మీరు ఉంటారు. అలాంటిది మీ జీవితమే ఇలా దీనికి ఒక రీజన్ ఉంది. చెప్పొచ్చో తెప్పకూడదో నాకు తెలియదు. కానీ షూటింగ్కి వెళ్తే ఒక్కరోజు కూడా నేను గొడవ లేకుండా ఇంటికి రాలేదు. ఓకే. అవి దెబ్బల దాకా కూడా వెళ్ళినాయి. నన్ను నేను కొట్టటం, గొడవలు మీదేసుకురావటం. ఇలా అన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు, ఏదో ఒక రోజు నిన్ను రేప్ చేసి చంపుతారు, మామూలుగా కూడా కాదు, లేనిపోనివన్నీ తెచ్చుకుంటున్నావు, డైలీ ఒక రోజు అంటే పర్లేదు, రోజు నువ్వు చేసి రావటం, నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, ఏంటిది అట్లా ఇట్లా. అప్పుడు నేను సెకండ్ థాట్కి వెళ్ళాను, దీనికి ఏంటి పర్యవసానం, ఎండ్ ఏంటి, పెళ్ళి. ఆ మూమెంట్ ఎలాంటిదంటే మా నాన్న ఏం చెప్పినా నేను వింటా. మా నాన్న కూచి నేను బ్రెత్ ఆఫ్ మై డాడ్. షూటింగ్ నాన్నగారే ఉంటారు. రారు. ఓకే. ఈ కోపిష్టిని ఎవరేం చేస్తారని వస్తారు అక్కడికి, కానీ రారు. ఫస్ట్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇష్టం లేదు, రారు, బట్ గౌరవిస్తారు. అయితే తను ఏం చెప్పినా, తను గాడిదని తెచ్చిపెట్టి దీన్ని చేసుకోను అంటే చేసుకుంటా, అంత ఇదనమాట. అని ఒక మనిషిని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా అని తను ప్రపోజ్ చేస్తే, ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాడు తను. సో ప్రపోజ్ చేస్తే అప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీగానే చూసాం, లొకేషన్కి వస్తూ పోతూ ఉండేవాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఓకే అనిపించుకున్నాడు. తర్వాత వాళ్ళు ఎందుకో ఇండస్ట్రీ అమ్మాయి వద్దు అన్నారు. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అంటే అందరూ అందం చూసి, తోలు చూసి, ఫిగర్ చూసి వస్తారు, ఇది కాదు. అతను డబ్బు చూసి వచ్చాడు, డబ్బు కోసం వచ్చాడు. అంటే పెళ్ళైన రోజు నుంచి ఆడపిల్ల ఎవరి కోసం ఎదురు చూస్తుంది, మొగుడి కోసం ఎదురు చూస్తుంది. నేను మా నాన్నగారు ఇట్లా కూర్చునేవాళ్ళం ఎదురుగా. డాడీ నాకు నిద్ర వస్తుంది, పొద్దున్నే షూటింగ్ ఉంది, నేను పడుకుంటాను డాడీ, ఇంకా రాలేదు అంటే, వస్తాడమ్మా ఆగు, ఎందుకు ఒక 5 నిమిషాలు ఆగు. ఎవరు అప్పులోళ్ళు వచ్చేవాళ్ళు, ఇతను చేసిన అప్పుల వాళ్ళకి మేము అప్పులు కట్టేవాళ్ళం. యూ అండర్స్టాండ్? అది ఎప్పుడు 3-4 రోజులకే, పెళ్ళైన ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో కూడా కాదు, 3-4 రోజులకే. సన్నగా ఒక కుర్రాడిలాగా ఉండేవాడు. ఇంత డబ్బులు ఎలా అప్పు చేస్తాడు, ఏం చేసి ఉంటాడు ఈ డబ్బులు, ఎవరిని అడగాలి?
ఏం తెలిసేది కాదు. అప్పుడు ఆంధ్రజ్యోతిలో చౌదరి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మా డాడీకి ఫోన్ చేసి పువ్వు లాంటి అమ్మాయిని తీసుకెళ్ళి ఎలాంటి చోటు పెట్టారు, అయిపోయింది అమ్మాయి లైఫ్ అని చెప్పారంట. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను, ముందే మీకు తెలుసు కదా నేను తప్పు చేస్తున్నాను, అది తప్పు అనేది మీకు తెలుసు కదా, మరి ఎందుకు ముందు చెప్పలేదు? అయిపోయాక చెప్తారేంటి ఎవరైనా కూడా? ముందే ఎందుకు చెప్పరు? మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు కదా మీరు కూడా ఎలా తప్పు చేశారు అని. మరి ఇంత చేసేటప్పుడు ఇది వీడిని చేసుకుంటే తప్పు, ఈ అమ్మాయి నాశనం అయిపోతుందని మీకు తెలుసు కదా, మీ దగ్గరే కదా పనిచేస్తున్నాడు. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేకంటే నాకే చెప్పు ఉండాల్సింది, లేదా ముందే చెప్పు ఉండాల్సింది. పెళ్ళి అవుతుంది అన్నప్పుడు ఎలా చెప్తారు? తప్పు కదా. మరి మీకు తెలిసి ఆజ్యం పోసినట్టే కదా. తెలిసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. ఆ అబ్బాయి మంచోడు కాదు అని చెప్పలేదు, వాడు ఒక దొంగ అని చెప్పలేదు, 420 గాడు అని చెప్పలేదు, ఒక్క మోసం దగా తప్ప ఇంకేమీ లేదని ఎవరు చెప్పలేదు. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు మీరు? ఎన్ని ఇయర్సా? అంత 6 నెలలేమో అండి. 6 నెలలే అంతే. మరి ఈ 6 నెలల్లో కూడా మీరు ఎవరిని అడగలేదు? 6 నెలల్లో కూడా జాగ్రత్త పడ్డాడు. అడిగే ఛాన్స్ ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళి నేనేం అడుగుతానండి? ఆంధ్రజ్యోతి వాళ్ళకి నేను హీరోయిన్ని, సో నన్ను ఆ లెవెల్లోనే చూస్తారు. ఆంధ్రజ్యోతిలో నువ్వు ఎంప్లాయీవి, సో నిన్ను ఆ లెవెల్లోనే చూస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పకూడదు అని అనుకోవటం తప్పు అంటాను. ఓకే. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, మనకు ఇప్పుడు మీరు అన్నారు ఏమంటే చెప్పేసి ముక్కుసూటిగా వెళ్తే 3 నిమిషాలే బాధపడతారండి. అది జరగకూడదు జరిగిందంటే మూడు తరాలకు బాధపడాలి జరిగిపోయిన తర్వాత. నేను అందుకే చెప్తా, తప్పు అనుకుంటావో, ఏడుస్తావో, గిగ్గీలు పెడతావో, నేను ఇది చెప్పాలనుకుంటే నేను చెప్పేస్తా, హ్యాపీగా వెళ్ళిపోతాయండి. అంటే నేను నిజమే చెప్తా, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు, అన్యాయం చేసేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు, మోసం చేసేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు. మరి ఎందుకు పెళ్ళైన 3 రోజులకే ఆయన ఎలాంటి వాడు అని తెలిసినా కానీ మీరు ఆయనతో 18 సంవత్సరాలు జీవనం కొనసాగించి బిడ్డను కానీ ఎలా తెచ్చుకున్నారు? మరి మా నాన్నగారికి ఇచ్చిన మాట, డాక్టర్ అవ్వాల్సిన నేను డాక్టర్ అవ్వకుండా నేను ఇండస్ట్రీకి వస్తాను అన్నప్పుడు ఒక మాట తీసుకొని ఇండస్ట్రీకి పంపించారు. తప్పు చేయకూడదు, తలదించుకునే పనులు చేయకూడదు. ఏ రోజు కూడా డాక్టర్ కృష్ణ గారి అమ్మాయి ఇలా చేసింది అనే పేరే రాకూడదు. అలాంటి మాటలు పెళ్ళయిన తర్వాత సినిమా వాళ్ళకు మొగుళ్ళను వదిలేయటం ఆనవాయితీ, అలాంటి పని అస్సలు చేయకూడదు. ఇవన్నిటికీ నేను ఒట్టు పెట్టి వచ్చాను. నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంట్లో పెట్టి తాళం పెట్టుకుపోయేవాడు. ఓకే, అలాంటి టైంలో మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి మా అమ్మ నాన్నకి, ఒక ఫ్లవర్ అండి అమ్మాయి, అంటే నేను పూజలు ఎక్కువ చేస్తాను, భగవద్గీత నేను చెప్తా, అలాంటి అమ్మాయిని, అంత మంచి అమ్మాయిని అలాంటి చోటు పెట్టారు మీరు, ఆ అమ్మాయి లోపల ఉంది. మా ఇంటికి ఇట్లా పైన కొంచెం ఓపెన్ ఉండేదన్నమాట. ఆ ఓపెన్లో నేను లోపల ఉన్నట్టు తెలిసేది, బయట తాళం ప్రకారం ఏంటి ఇంటికి తాళం పెట్టింది ఎవరు లేరని, అక్కడి నుండి చూసిన వాళ్ళు ఉన్నారు అని ఇంటికి ఫోన్ చేశారు నాన్నకి. అప్పుడు వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత మా డాడీ అన్నీ మాట్లాడి, నాన్న ఇట్రా కూర్చో, ఏంటి అంటే, నేను నాన్న డాడీ ఇవన్నీ అన్నాను. నన్ను మా నాన్నగారి పేరు రాధాకృష్ణ, ఒరే కిట్టిగా అనేదాన్ని, అలా పెంచుకున్నారు ఆయన నన్ను. ఏరా కిట్టిగా అంటే, ఊరెళ్ళిపోదాం నాన్న, బాబు నువ్వు నేను, ఎందుకో అన్నీ ప్యాక్ చేసుకో వెళ్ళిపోదాము, ఇక్కడ వద్దు, నువ్వులా లేవు. నేనులా లేను, ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచో లేను నేను, కానీ రాను. డాక్టర్ రాధాకృష్ణ గారికి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పలేను, అంతే, అలాగే భరించాను. చనిపోయే ముందు నేను ఒకసారి వచ్చారు, నేను షూటింగ్కి వెళ్తే ఇతను మెడబట్టి గెంటేశారంట మా నాన్నని. అది నాకు అమ్మ చెప్పలా. అమ్మ చనిపోయే ముందు నేను ఒక ఐటీ పార్ట్నర్షిప్ చేస్తుంటే అతనికి చెప్పారు, ఎలా తోసారంటే పాపకు తెలియదు, తెలిస్తే చంపేస్తుంది. అతను నాకు చెప్పలా, అమ్మ చనిపోయిన తర్వాత చెప్పారు. అప్పటికే వెళ్ళిపోయాడు, అన్నీ వేసుకొని పారిపోయాడు, తెలీదు అవన్నీ నాకు. అలా జీవితంలో ఎప్పుడైతే మా నాన్న వెళ్ళిపోయాడో నాలో ఉన్నదంతా వెళ్ళిపోయింది. ఎక్కడ ఏడ్చేదాన్ని కాదు నన్ను. మా నాన్న అబ్బాయిలాగా పెంచాడు, అమ్మాయిలాగా పెంచలా. ఒక్క నాన్న దగ్గరకు వచ్చినప్పుడే బాధలన్నీ వచ్చి నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని ఏడ్చేదాన్ని, ఇంకెప్పుడు ఏడ్చేదాన్ని. దాని తర్వాత ఏడవటమే మర్చిపోయా. ఈ సంవత్సరాలన్నింటిలో ఇన్ని బాధలు చూశాక కళ్ళల్లో నీళ్లు ఎవాపరేట్ అయిపోయినాయి. అండ్ ఏడవాలి అని, ఏడుపు అనేది వచ్చినప్పుడు ఓహో ఏడవాలా అన్న ఫీలింగ్ వస్తుంది, అంతే. ఓకే, అంతే.
అది- నాన్నగారు పోయిన తర్వాత మీరే వద్దనుకుని వదిలిపెట్టేశారా ఆయన్ని, లేకపోతే ఆయనంతటా ఆయనే? అతనే అప్పటికే అతను వ్యసనపురుడు అయిపోయాడండి, అది నాకు తెలియలేదు. ఆ, ఫిలిం నగర్లో అచ్యుత్ రెడ్డి గారి స్టూడియో తీసుకున్నాడు లీజ్కి నా డబ్బులతోనే. తీసుకున్న తర్వాత అక్కడ మోసం, దగ, సర్కిల్, అంత చెడు సర్కిల్ని పెంచుకోవటం ఇవంతా నేర్చుకున్నాడు తను బాగా. అక్కడ డబ్బులు సంపాదించి దాచుకొని లేవని నావి తింటున్నాడు, నావి. అక్కడ ఏమేం చేయకూడదు అవన్నీ చేసుకొని ఒక ఎంపీకి క్యాన్వాసింగ్కి వెళ్ళాడు. మరి ఆవిడ గెలిచారంట. అప్పుడు ఆ గెలిచిన తర్వాత ఇతను ఫేస్బుక్ ఎంబడి పడ్డాడు బాగా. ఫేస్బుక్లో ఒక 9 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. మీకన్నా ముందా మీ తర్వాత? నా తర్వాత. నేను ఉండగా మమ్మల్ని బెడ్రూమ్లో గొళ్ళెం పెట్టేసి వాళ్ళతో కంటిన్యూ చేసేవాడు అనమాట, చాటింగ్లు ఇవన్నీ. ఓకే. అది కూడా మనకు తెలియదు. ఒకరోజు నేను షూటింగ్కి వెళ్ళి రాత్రి లేట్గా వచ్చేసరికి ఒక ఫోన్ మోగుతా ఉంది. నేను వచ్చానని నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తూ బెడ్షీట్ ముసుగేసుకుని పడుకుని ఆ టైప్ తిరిగి పడుకున్నాడు అనమాట. నేను వచ్చి ఎందుకు ఫోన్ తీయట్లేదు, మామూలుగా ఫోన్ లేకుండా బతకలేడు, ఎందుకు ఫోన్ తీయట్లేదని ఇలా చూస్తే పావని అని ఉంది పైన. ఎవరో ఒకరు కంపెనీలోంచి చేస్తూ ఉంటారు కదా ఆఫీస్ నుంచి, ఎందుకు ఫోన్ తీయట్లేదని నాకెందుకు అని చెప్పి పడుకున్నాను. కాసేపు మెసేజ్ వచ్చింది దాంట్లో, నేను బెడ్రూమ్లో ఉన్నాను, నువ్వు బెడ్రూమ్లో ఉన్నాను అన్నావు కదా, ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఇప్పుడు మాట్లాడాలని ఉంది నీతో, బాగా మాట్లాడుతున్నావు కదా, సడన్గా ఎందుకు పెట్టేశావు అని వచ్చింది మెసేజ్. ఒక్క నిమిషం నాకు అర్థం కాల, ఏంటిది మెసేజ్ ఈవిడ నుంచే వచ్చింది, ఒక లేడీ నుంచి, బెడ్రూమ్లో ఉండటం ఏంటి, బెడ్రూమ్ గురించి మాటలేంటి, మళ్ళీ ఇమ్మీడియట్ నిద్రపోతున్నావా, అలా ఎలా నిద్ర వచ్చింది ఒక్క నిమిషంలో నీకు అని. నాకు డోర్ తెరిచాడు కదా, ఒక్క నిమిషమే అయింది, కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయి. నేనేం చేశాను, నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇదేంటన్నా జరుగుతుందా, నేను పట్టించుకోవట్లేదా, వాటిని నాకు పంపించుకున్నా. సీ హిజ్ క్రిమినల్ మైండ్. నాకు పంపించుకున్నానా, నేను మేకప్ తీసేసి స్నానం చేసి వచ్చి పడుకున్నాను. నేను నిద్రపోయాక, బాగా నిద్రపోతున్నాగా ఆ మెసేజ్లు డిలీట్ చేసేసి పడుకున్నాడు. నెక్స్ట్ డే అతని బర్త్డే, నేను అన్నీ కొనుక్కొచ్చి పెట్టాను తనకు, A to Z కొనేదాన్ని అనమాట. ఒక మనిషి పొద్దున్న లేస్తే వేసుకునేవి ఏమేమి ఉంటాయో అవి వేసి, ఒక గోల్డ్ చైన్ ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి ఇస్తాను. అలా ఇద్దరం మాట్లాడుకోసాం. అప్పటికి మాట్లాడుకోరు అయినా? పెళ్ళి అయిన 7-8 నెలల నుంచే మాట్లాడుకో. ఓకే. తనేమన్నా చెప్పాలన్నా కూడా ఇదంట ఇట్లా అంట, ఎవరో గాడిదో గుర్రమో సోఫానో టీవీకో చెప్పినట్లే, నేను అస్సలు చెప్పను. ఎవరైనా వస్తే డైరెక్ట్గా మాట్లాడుకో అంటాను అంతే. అట్లా ఇతను అప్పులు చేసినప్పుడు నేను భగవద్గీత చదవటానికి పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు. 3rd ఫ్లోర్కి వెళ్ళేసరికి గొళ్ళెం పెట్టేసి వెళ్ళా బయట. నేను లేడు, 1 గంట 2 దాకా లేవుడు అనమాట. మార్నింగ్ 3-4కి వస్తాడు. నేను వెళ్ళేసరికి వాడు ఎవడో వచ్చి తలుపు తీసేసి లోపల ఉంటాడని తెలిసేమో, మరి లోపలికి వెళ్ళి ఉతికేసి వెళ్ళాడు అంటాడు, బాగా కొట్టేశాడు. అంతకుముందు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇక్కడ తల పగలు కొట్టారు, ఇలా చీలిపోయింది. అతన్ని లాస్ట్లో కొన ఊపిరితో ఉంటే తీసుకొని వెళ్ళిపోయాయి, అపోలోలో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్ దగ్గర ఇతను కూడా ఉంటారు కదా, చిల్లర గ్యాంగ్, వాళ్ళు ఏదో డాక్టర్స్ని చెడ్డ మాటలు తిట్టారంట. వాళ్ళు మేము అడ్మిట్ చేసుకొని పోండి అని బయటపడేశారు. బ్లీడ్, ఒక స్ట్రెచర్లో బ్లీడ్లో మునిగిపోయింది ఒక బాడీ. తెల్లవారుజామున నాకు ఫోన్ చేశారు పోలీస్, అమ్మా ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఈ నంబర్ ఉంది దాంట్లో, మీరెవరో నాకు తెలియదు, పలానా చోట అపోలోలో ఉంది. నాకు దేనికి భయపడను, నేను బ్లడ్ అంటే భయం, చాలా భయం, బ్లడ్ అంటే ఫోబిక్. వెళ్తే నాకు ఫోన్ చేసిన అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, రామోజీరావు గారు ఏమనోడో ఏదో అబ్బాయి, వదిన ఇక్కడ ఉన్నాడు రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. ఏమైంది చెప్పు అంటే, ఏం లేదు చిన్న ప్లాస్టర్ వేశారు. లోపలికి వెళ్తే ఒక రక్త మడుగులో ఒక బాడీ ఉంది, ఇంకా ఏం చేయలేదు, అక్కడ ఉంది, పడుంది. ఇలా చూస్తూ ఉన్నా నేను, అంత లోపలికి ఎంటర్ అవుతూ. అక్కడ ఫస్ట్ పేషెంట్ అని ట్యాగ్స్ వేలాడేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదంటే, మనుషుల మేడం, అతని చుట్టూ ఉన్నోళ్ళు మమ్మల్ని ఎన్ని బూతు మాటలంతా తిట్టారు, మాకు అక్కర్లేదు ఇలాంటి పేషెంట్స్ అని చెప్పి. యాక్చువల్గా నాకు సిజేరియన్ అయింది అపోలోలో, నా డాక్టర్ ఉంది అక్కడ, పరిగెట్టుకొని వెళ్ళా.
వెళ్ళి అమ్మ ఇట్లా అయింది, యాక్సిడెంట్ అయిందంట, చూసుకోకుండా అలా పెట్టాను, నువ్వు పదా నేను వస్తాను అన్న. వచ్చేసరికి అక్కడ ఉన్నాడు డ్యూటీ డాక్టర్. మీరు డాక్టరా, కనిపించలేదా అన్న. కనిపిస్తుంది, అక్కడ రాసింది కూడా కనిపిస్తుంది, ఫస్ట్ పేషెంట్ అని. దాని అర్థం తెలుసా మీకు? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏమైనా డబ్బు ఉన్నా లేకపోయినా ఫస్ట్ పేషెంట్ని చూడాలి. ఇప్పుడు అతనికి ఏమన్నా చచ్చిపోయాడు, నువ్వు ఇస్తావా నాకు? నేను నీకు బ్లాంక్ చెక్ ఇస్తా, నువ్వు నాకు ఇస్తావా? పిలవండి ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడతాను. పెద్దగా గొడవ చేసేసరికి మా డాక్టర్ వచ్చి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చేసి అంతా చేసి ఇచ్చేస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ అయినందుకు అతనికి ముందు నుండి లేనిపోని వ్యసనాలు ఉన్నాయేమో నాకు తెలీదు, అక్కడ అతనికి ఏదో డిసీజ్ ఉంది అని బయటపడింది. ఏం డిసీజ్ ఉంది? ఏదో పేరండి నాకు తెలియదు. మొత్తానికి మనం దగ్గరికి వెళ్ళకూడదంట, మాస్క్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, ఇట్లా ఏదో చెప్పారు. మీరు అసలు దగ్గర ఉండదని, బాబుని అసలు దగ్గరకు పంపించదండి అని చెప్పారు. అక్కడ ఉంది పడింది ఎవరు, మీ వారేనా? ప్లీజ్ అండి, మీరు ఏమైనా అనండి, నేను మాట్లాడతాను, కానీ వారు హస్బెండ్ అని మాత్రం అతను, ఓకే? అతని పేరు విజయ్ గోపాల్, ఓకే? అతను అనండి దయచేసి, మీరు ఏమనుకోవద్దు. నాకు అసలు అప్పుడు ప్రేమే లేదా అంత దూరం వెళ్ళి అంత గొడవ చేశారా ఆయన గురించి? మరి అప్పుడు అంటే సిచ్యుయేషన్ ఏంటి అంటే, చావు బతుకుల్లో ఉన్న ఒక మనిషి, మానవత్వం ఇంపార్టెంట్ ఫస్ట్, దాని తర్వాత ఏమైనా నువ్వెంత తెలుసుకుందాం అంటే తర్వాత. బట్ అక్కడ కండిషన్లో ఇతను బిలాంగ్స్ టు నేను అనేది అక్కడ ఎంటర్ అయి ఉంది, ఒకటి. రెండు, ఒక మనిషి రక్తంలో కొట్టుకుంటున్నాడు. నేను అలాంటి కల్చర్లో రాలా. ఏమైనా సరే ముందు హెల్ప్ చేయాలి. మేము అప్పటికీ మాట్లాడాం, అంతా ట్రీట్మెంట్ చేసాం. మా అమ్మ నాన్న వచ్చారు, మా అక్క వచ్చింది, అందరూ చూశారు, అంతా చేశారు. అంతా అయిపోయాక ఇంటికి తీసుకొచ్చాం. 1 సంవత్సరం లేట్ ఇతను ఏదో ఆపరేషన్ చేశారు 8 గంటలని, 6 గంటలో వస్తామని 8 గంటలు అయింది ఆపరేషన్ నుంచి బయటికి రాలా. అప్పటికి మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఎలా ఉన్నావు అమ్మ అన్నారు. అంతే, అలా కూలిపోయా. భయం, బ్లడ్ అంటే భయం, హాస్పిటల్ అంటే భయం నాకు. అప్పుడు ఇంటికి తీసుకొస్తే సంవత్సరం అన్నోని 3 నెలల్లో నుంచోబెట్టా. తనకు పెట్టిన తిండి కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అలా చేసి చాకిరీ అంటారు కదా, నేనే దగ్గర నుండి చూసుకున్నారు. నేనే బాత్రూమ్ వెళ్తే కూడా నేనే, మాట్లాడకపోయినా నేనే చేస్తే లేచి నుంచి మూడో నెలలో, ఏంటి ఏదో పెద్ద పొడిచానని చెప్పి ఎగేసుకుంటున్నావు, ఏం చేసావు నువ్వు నాకు అన్నాడు. నాకు ఒకటే అలవాటు అండి చిన్నప్పటి నుండి. ఇప్పుడు నేను మీకు ఏమైనా చేశాను అనుకో, నేను చేశానని ఎవ్వరికీ చెప్పను, నాకు చెప్పుకునే అలవాటే లేదు. ఎందుకంటే అంతే, అది చెయ్యాలన్నాం, చేసాం, అంతే. కామ్గా ఉన్నాను. ఒక అతను వచ్చాడు, ప్రొడ్యూసర్ అని. నేను ఐ వాజ్ విత్ హాఫ్ హ్యాండ్స్ డ్రెస్, నైటీలో ఉన్నా. అటు ఇటు నా ఇల్లు అండి, నా ఇంట్లో నేను తిరుగుతున్నాను. ఈ వాజ్ లుకింగ్ బ్యాడ్లీ. అది తెలుస్తుంది, ఒక మనిషి మనల్ని గుచ్చి చూస్తుంటే ఆ గుచ్చింది తెలుస్తుంది మనకి. నేను ఇలా చూసినప్పుడు తల తిప్పుకోవటం, నేను లేకపోతే ఇలాగే చూడటం, అలా చేస్తున్నాడు. నాకు నచ్చలా. ఏంటిది అనుకొని నేను లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని వచ్చా. ఐ ఫెల్ట్ అనీజీగా అనిపించింది. వచ్చి ఇలాంటి వాళ్ళని ఇంటికి రానియద్దు అని చెప్పి, ఇంటి దాకా అసలు ఇంతవరకు ఎప్పుడూ లేదు, ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు, ప్రొడ్యూసర్స్ నేనే పిలవలేదు, హీరోయిన్ అయ్యి నువ్వెందుకు పిలిచావా? అతను చాలా మంచోడు. వెళ్ళిపోయా. నెక్స్ట్ డే ఎక్కడికో పోయి 2 లక్షల డబ్బు ఏదో జేబులో పెట్టుకున్నాడంట. గొడవ వేసుకొని కొట్టి ఆ డబ్బులు తీసేసుకొని పంపించారు. ఓకే. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్కడ చెప్పటం, వాళ్ళు వీళ్ళు గొడవలు పెట్టడం వాళ్ళకి, నువ్వు రారా చూసుకుంటావంటే ఒక్కడే వెళ్ళాడు. మళ్ళీ ఉతికి పంపించారు. ఆల్రెడీ కట్టుల్లో ఉన్నాడు, ఇంకా కోలుకోలేదు. 3 నెలలు అయింది, లేచి నుంచున్నాడు, తిరుగుతున్నాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టాడు. రా అంటే చూసుకుందామని వెళ్తే మళ్ళీ కొట్టి పంపించారు. మళ్ళీ బ్లడ్ వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పి అంటే హాస్పిటల్లో ఏమని చెప్పాలి? ఇంకా వచ్చావు ఏమని చెప్పాలి? పరువు ఉండాలా కొంచెం అయినా. నాకు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వమంటావు, నేను ఎందుకు ఇస్తాను ట్రీట్మెంట్? ఏ మందు పడుతుందో ఏ మందు పట్టదు అంటే, నేను చదువుకోను డాక్టర్ని, ఇంట్లో అందరూ వాళ్లే కాబట్టి దేనికి ఏం వాడతాం అనేది బాగా తెలుసు, ఏం చేస్తాం. కానీ అలా అని ధైర్యం మాత్రం ఎప్పుడు చేయం, సొంత వైద్యం చేయకూడదు. మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడికల్ స్టోర్ వాడిని అడిగి నాకు నొప్పులు ఉన్నాయి, ఇక్కడ ఉంది అని చెప్పి వాటికి ఏమేమి వేసుకుంటారో అలాంటి మందులు తెచ్చుకొని తిన్నాడు, హాస్పిటల్కి వెళ్ళకుండా. ఓకే. దీస్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ దెర్ ఇస్ నో హ్యుమానిటీ అట్ ఆల్. హ్యుమానిటీ అనేది నేను కాదు, పసిపిల్లాడండి. మా బాబు బాగుంటాడు, ముద్దుగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, బాగుంటాడు. ఎవరైనా ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోరు, బాబుని ముట్టుకోకుండా అవుతారు. అలాంటిది బాబు కోసం కూడా స్పందించలేదు అంటే ఎందుకండి జన్మ? ఒక్కరోజు కూడా వెనక్కి తిరిగి చూడలా.
ఎవరో ఒక ఆడది నన్ను మీరు పెంచగలరో లేరో, నేను మీ బాబుకి అమ్మ అవుతాను అంటే పక్కన కూర్చొని ఉంటున్నాడు. వాడి తండ్రి ఎట్లా అవుతాడండి? ఎవరితో? ఎప్పుడు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి మరి ఆయన? ఇదంతా జరిగిన తర్వాత ఇంకా ఒక బర్త్డే రోజు అండి, అక్టోబర్ 1 అతని బర్త్డే. అక్టోబర్ 1 స్నానం చేసి ఇవన్నీ తగిలించుకొని నేను తెచ్చినవన్నీ వేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికే నగలు డబ్బులు అన్ని దాటించేశాడు. మీరు లేరు ఇంట్లో? నేను షూటింగ్స్కి వెళ్తుంటా కదా, బీరువా పైన తాళాలు పెట్టే అలవాటు నాకు. అంటే ఇప్పుడు ఒక ఆయన కూడా అడిగారు ఇలాగే, అలా ఎలా నమ్మేసావమ్మా అని. బుద్ధి ఉందా అండి? దేవుడి తర్వాత ఆడది ఎవరిని నమ్ముతుంది? మొగుడిని నమ్ముతుంది. ఇంట్లో తాళాలు ఇంట్లో పెడతాం, ఎక్కడ అంటే ఇంత జరుగుతున్నా కానీ ఇంకా నమ్ముతున్నారు కదా. మనకు తెలియదు కదా లోపల మాయమైపోతున్నాయని. డబ్బులు ఇవన్నీ దొంగతనం చేస్తాడని తెలియదు. పిల్లాడు పడుకొని ఉంటే పిల్లాడు గొంతులో చేయి నిప్పుకొని పోయావంటే నువ్వేం తండ్రివి? సో పోతా డబ్బులు గోల్డ్ బాగా వేసుకెళ్ళిపోయాడు. ఎంత ఉంటుంది గోల్డ్ అండి ఇప్పుడు ఈ కాలానికి? అమ్మినా లేదంటే తీసుకున్నా ఒక 2.5 కోటి పైనే ఉంటాయి. 2.5 కోట్ల గోల్డ్. డబ్బులు కూడా క్యాష్ అంతే తీసుకెళ్ళి మొత్తం. అసలు ఇంట్లో ఏం లేదు, ఇంకా ఏం లేదు. మా బాబుకి పొద్దునే నేను ఎలా బూస్ట్ డబ్బా కొనాలో కూడా తెలియలేదు, అలా ఉంది. కాకపోతే ఒక అలవాటు ఉండేదండి నాకు. మా బాబుకి రోజు 100 రూపాయలు వేసేదాన్ని ఒక హుండీలో. ఎంత పెద్ద కుండతో చేస్తారు కదా, అట్లాంటి కుండ. ఆ కుండ కాపాడింది మా అబ్బాయి, కాపాడాడు నా ఫైనాన్సర్. అది పగలగొట్టి ఇంటికి అద్దె కట్టి అడ్వాన్స్ కట్టి 6 నెలల రేషన్ తెచ్చి ఇంట్లో వేసుకొని మా బాబుకి స్కూల్ వేసి. సొంత ఇల్లు కాదు?